వీ డోంట్ నో ఏ భాషలో మనం మాట్లాడుతున్నామో జాంతానని. ఎక్కడ చూసినా తెలుగు మాట్లాడే వాళ్ళు తగ్గిపోయారు. ఆంగ్ల పదాల మధ్యలో తెలుగు పదాలను ఎత్తుక్కొని ఏరుకోవాల్సినటువంటి పరిస్థితికి మనం అందరము రావడం జరిగింది. నేను అనుకోకుండా ఈ మధ్యకాలంలో కర్నూలు వెళ్ళాను. కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముస్లిం అమ్మాయి, ఆ అమ్మాయి షాప్లో నాకు ఒక కొబ్బరికాయ అవసరమైందమ్మా, కొబ్బరికాయ ఎంత ఇస్తావా అంటే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని అడిగి చెప్పాలి. చిన్నపిల్ల పాపం, ఏ 7th 8th చదువుతూ ఉంటుంది. అమ్మీజాన్ పోయి ఆయే కొబ్బరికాయ నాకైతే ఈయన, ఇది తెలుగు భాష పరిస్థితి. వాళ్ళ పూర్తి తెలుగు ఉండదు, పూర్తి హిందీ ఉండదు, పూర్తి ఇంగ్లీష్ ఉండదు, సంబంధం లేదు. మనం ఏ భాష ఆడగలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరిలో బెటర్. అంటే ఇప్పుడు మా గోపాల్ రెడ్డి గారు మాట్లాడినట్టు కాదు, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మదర్ రూమ్ అని కాకుండా పూర్తి తెలుగులో. అంతమందికి నమ్మకం ఉందా? సరే, గురువుల్ని పరీక్ష చేయడం బాగుంటది కాబట్టి గురువునే సెలెక్ట్ చేసుకోమని. ఆ బిడ్డల్లో ఉత్తమమైన శిష్యురాలు ఎవరు ఇక్కడ? ఎవరో ఒక్కడని రామ్మ, నీ ఇష్టం వచ్చిన అంశం. అందరికీ శుభోదయం. మా నాన్న పేరు విద్యాధరరావు, మా అమ్మ పేరు అలవేలు మంగ. నేను 8వ తరగతి చదువుతున్నాను. నా పేరు శ్రీలలిత. మా అన్నయ్య పేరు శ్రీధర్. మా మామ పేరు సుబ్రహ్మణ్య శర్మ. మా పెద్ద మామ పేరు మల్లికార్జున శర్మ. ఇవాళ నేను ఇక్కడ ఉన్నందుకు నా కారణం మా మమ్మీ వాళ్ళు. ఆ అమ్మాయి 20వ సెకండ్లో మమ్మీ అంది. ఎన్నో సెకండ్లో? 20వ క్షణంలో మమ్మీ అనే పదం వాడింది. సో వాట్ యు అండర్స్టూడ్? వీ డోంట్ నో ఏ భాషలో మనం మాట్లాడుతున్నామో జాంతానని. కరెక్టేనా?